ఈ యొక్క సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం ఏ వీడియోలతో నిజంగా ప్రజలు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకనంటే మంచిర్యాలలో ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం అక్కడ పెద్ద పులి సంచరిస్తుందనేటువంటి ఒక వార్త అంతా కూడా చక్కర్లు కొట్టింది. సో దీనిపైన ప్రధానంగా అటవీ శాఖ అధికారులు అలాగే దీనికి సంబంధించినటువంటి స్క్రూట్నీ ఈ యొక్క సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో చెక్ చేయగా ఒక ఆకతాయి చేసినటువంటి పనికి ఈ మంచిర్యాల ప్రజలు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా హడిలిపోయినటువంటి సందర్భం. అతను ఒక ఏఐ వీడియో క్రియేట్ చేశాడు. తనేదో కారులో ఉండగా తన కారు ఎదురుగుండా పెద్ద పులి రోడ్డు దాటి వెళ్ళిపోతుందంటూ కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫోటో క్రియేట్ చేసి తన వాట్సాప్ ద్వారా ఇతరుల నుంచి ఇంకొకరికి అలా స్ప్రెడ్ చేశాడు. సో ఆ ఆకతాయి చేసిన పనికి మొత్తం అంతా కూడా డిపార్ట్మెంట్ పక్కన పెడితే మొత్తం ఆ యొక్క సమీప గ్రామ ప్రజలందరూ కూడా, మరోవైపు మంచిర్యాల ప్రజలందరూ కూడా చాలా ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బతికినటువంటి పరిస్థితి కనిపించింది. కాకపోతే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే అది ఒక ఫేక్ వీడియో, ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఒక వీడియో అనేది తేల్చి పడేశారు. సో ఆ యొక్క నిందితుడిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ఈ యొక్క విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతను కూడా ఒప్పుకున్నాడు, ఇది ఏఐ ద్వారానే క్రియేట్ చేశాను, తప్పయింది, క్షమించండి అంటూ కూడా అతను చెప్పినటువంటి పరిస్థితి ఆకతాయి. సో ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలతో పాటు ఈ యొక్క మంచిర్యాల ప్రజలందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భం. ఏదేమైనా సరే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అక్కడ అంటే ఏ వీడియోలు వచ్చిన తర్వాత చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఏది నిజమో ఏది అబద్ధమో. సో ఖచ్చితంగా మీరు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనే ఉంటారు. మీరు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ రకరకాల వీడియోలు చూస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా, మీకు ఎదురైనటువంటి అనుభవాలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి వార్తను చూద్దాం ఈ లోపల. మంచిర్యాల ప్రజలను హడలెత్తించినటువంటి ఆకతాయి, అది పెద్ద పులి కాదు, ఏఐ వీడియో అన్నటువంటి అధికారులు. ఏఐ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హితవు. ప్రజలను బురిడి కొట్టించిన ఆకతాయి అరెస్ట్. ఇటీవల శ్రీరాంపూర్లో రోడ్డు దాటుతున్న పెద్ద పులి వీడియో వైరల్. కొందరు కారులో ఉండగా పెద్ద పులిని కెమెరాలో బంధించినటువంటి వీడియో వైరల్. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులు గురైనటువంటి మంచిర్యాల ప్రజలు మొత్తం ఘటనను సీరియస్గా తీసుకున్నటువంటి అటవీ శాఖ అది పెద్ద పులి కాదు, ఏఐ ద్వారా ఫేక్ వీడియో క్రియేట్ చేశారని నిర్ధారణ. పెద్ద పులులు సంచారం కన్నా అసత్య ప్రచారాలతోనే జనం బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన ఆధునికతతో, టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ క్రియేట్తో సోషల్ మీడియాలలో పులుల సంచారం అంటూ వ్యాప్తి చేస్తూ జనాన్ని బెంబేలెత్తించేస్తున్నారు. ఇటీవల జిల్లాలో పులులు సంచరిస్తున్నది తెలిసిందే. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, జన్నారం డివిజన్లలో మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి పులులు స్థానిక అడవుల్లో, కొత్త ప్రాంతాల్లో కలిదిరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పెద్ద పులుల సంచారంపై అలర్ట్గా ఉంటున్నారు. ఎటువైపు కదలికలు ఉన్నాయోనని తీవ్రంగా పర్యవేక్షిస్తున్నారు కూడా. సీసీ కెమెరాలు, పశువులపై దాడులు గమనిస్తూ ఈ మేరకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే చాలా చోట్ల పులుల సంచారం లేకున్నా ఉన్నట్లుగానే ప్రచారం చేయడంతోనే స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల శ్రీరాంపూర్ పరిధిలో RK8 బొగ్గుగని సమీపంలో ఓ పులి రోడ్డు సమీపంలో అటుగా వెళ్తున్న వారికి కనిపించింది. ఆ సమయంలో తమ వాహనంలోనే ఉంటూ ఆ పులి కదలికలను వీడియో తీశారు. ఆ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. పులి సంచారంపై అధికారులు ధృవీకరించుకోగా అది కాస్త నిర్ధారణ అయింది. అయితే దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో RK5లో పులి సంచరిస్తున్నట్లుగా, పెద్ద పులితో ఉన్నట్లుగా ఫోటోలను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. దీంతో స్థానికులు భయాందోళనకు గురైపోయారు. మరోవైపు అటవీ అధికారులు సైతం పులి వచ్చిందా అని పలు చోట్ల పరిశీలించగా వచ్చినట్లు ఎలాంటి గుర్తులు కనిపించలేదు. మరొక వైపు 2 రోజుల క్రితం ఇదే తీరుగా మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఒక పులి రైలు పట్టాలపై చనిపోయింది. ఇది కూడా జిల్లా పరిధిలోనే మంచిర్యాల, పెద్దంపేట మధ్య రైల్వే పట్టాలపై ఒక పులి చనిపోయిందంటూ వాట్సాప్లో వైరల్ చేశారు. దీంతో మళ్ళీ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెలలో జరిగినటువంటి ఘటనకు ఇక్కడ చనిపోయిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు.
అంతకుముందు మాదారం, ఖైరిగూడ, ఓసీపీ వద్ద, ఓపెన్ కాస్ట్ వద్ద పులి సంచరిస్తోందని ప్రచారం చేస్తారు. ఇవే కాకుండా స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ఎవరికి తోచినట్లుగా వారు పులుల సంచారంపై అసత్యపు ప్రచారం చేస్తూ వచ్చేశారు. ఇకనైనా అసత్య ప్రచారాలు చేయొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి మంచిర్యాల జిల్లా సిసిసి టౌన్షిప్లో యూనియన్ బ్యాంక్ సమీపంలో రాత్రి పెద్ద పులి సంచరిస్తుందని సాయి కిరణ్ అనే వ్యక్తి ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెద్ద పులి ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించినటువంటి సదరు సాయి కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా అటవీ క్షేత్ర అధికారి రత్నాకర్రావు వెల్లడించారు. రాత్రి అంతా ఆ ప్రాంతం నుండి వెతికినప్పటికీ ఎలాంటి పులి ఆనవాళ్లు కనిపించలేదని కూడా తెలిపారు సదరు అటవీ శాఖ అధికారి. సిసిసి టౌన్షిప్లోకి పులి రాలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పులి ఫోటోని క్రియేట్ చేసి సంచరిస్తున్నట్లుగా పోస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రజలను ఆందోళనకు గురి చేసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ నిజంగా ఎవరికైనా పులి కనిపిస్తే అటవీ శాఖ అలాగే పోలీస్ అధికారులకు లేదా మీడియాకు తెలపాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. స్పష్టత లేనటువంటి అసత్య ప్రచారాలను, పుకార్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కేసుల బారిన పడవద్దని కూడా హితబోధ చేస్తున్నారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన మా రిపోర్టర్ ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేసుకుని వచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పెద్ద పులి అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. శ్రీరాంపూర్ టౌన్లో పెద్ద పులి వచ్చిందనే ఆ ఏఐ ద్వారా ఒక యువకుడు వీడియో తయారు చేయడం అందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఈ అంశం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు నేరుగా సంఘటన స్థలానికి పులి కనబడ్డ ప్రాంతానికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనబడింది. ఎంక్వైరీలో ఎక్కడ పులి పాదముద్రలు కనబడకపోవడంతో అసలు పెద్ద పులి ఏడికెళ్ళి వచ్చింది ఏంటి అనే కోణంలో పోలీసు ఇటు ఫారెస్ట్ అధికారులు ఎంక్వైరీ చేసిన పరిస్థితి. అనంతరం అనుమానం వచ్చి ఎవరైతే ఆ పులి వచ్చిందని పోస్టు చేసిన వ్యక్తి ఉన్నాడో తనను నేరుగా సంప్రదించి విచారించగా నేను ఏఐ సాంకేతం ద్వారా ఈ వీడియోను తయారు చేశానని చెప్పడంతో ఆ ఫారెస్ట్ అధికారులు అవాక్కైన పరిస్థితి కనబడింది. దీంతోపాటు పోలీసులు కూడా ఎవరైతే తప్పుడు ప్రచారం చేసిన వారున్నారో వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఎవరైతే ఏఐ ద్వారా వీడియో తయారు చేసిన యువకునిపై కేసు నమోదు చేసి వారిని కస్టడీలో తీసుకొని హెచ్చరించినట్టు తెలిసింది, నోటీస్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ అంశం కాస్త చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశంగా మారుతూ ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓను ఆర్టీవీ సంప్రదించగా ఎవరు తప్పుడు వదంతులు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, చట్టరీత్యా చర్యలు తప్పవని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశం ఏఐ వీడియో అంశం కాస్త సోషల్ మాధ్యమాల్లో కూడా వైరల్గా మారిన పరిస్థితిగా కనబడింది. ఇటు డిఎఫ్ఓ కూడా దీనిపై స్పందిస్తూ ఇలాంటి చర్యలకు ఇంకోసారి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన పరిస్థితి కనబడింది. ఒట్టు స్టూడియో. నిన్న రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పుడు క్యాజువల్గా వీడియో తీసుకున్నా. అయితే అనుకోకుండా మనకి ఇక్కడ పులి తిరుగుతుందని తెలవడం వల్ల ఒకటి నేను కావాల్సుకునే నేను ఒక వీడియో తీసి దానిలో జెమినీలో ఒకటి క్రియేట్ చేస్తాను. అది రియల్ది కాదు, ఫేక్. జనాలు దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. సిసిసిలో తీసిన ఫోటో అది ఫేక్ అండి. అది నేను ఏఐలో క్రియేట్ చేసిన ఫోటో. దానివల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. డిఎఫ్ఓ సార్కు కాల్ వచ్చింది, ఇక్కడే నస్పూర్లో టైగర్ ఉందని కాల్ వస్తే నైట్ డిఎఫ్ఓ సార్, ఎఫ్ఆర్ఓ మంచిర్యాల అండ్ మంచిర్యాల రేంజ్ స్టాఫ్ వచ్చి ఇక్కడ మొత్తం సెర్చ్ చేసాం. టైగర్కి సంబంధించిన పగ్ మార్క్స్ ఏం దొరకలేదు. మార్నింగ్ లోపంగానే ఇక్కడ గుడి దగ్గర స్వాములు కొన్ని గ్రూపులలో ఫొటోస్ వస్తున్నాయని చెప్పి మనకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత స్వాములతో మాట్లాడి కొంచెం బ్యాక్ పోయినాం. ఎవరెవరు స్ప్రెడ్ చేసారో చూస్తే లాస్ట్కి ఇతను ఒప్పుకున్నాడు. అంటే ఇతను స్ప్రెడ్ చేసాడు, బట్ ఇతను ఫోటో తీయలేదు, జెన్యున్ ఫోటో కాదు అది, ఏఐలో క్రియేట్ చేసినా జెమిని ఏఐలో క్రియేట్ చేసినా అని ఒప్పుకున్నాడు. దానికోసం చెప్తున్నాం. ఇక్కడ అంటే జనాలు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ ఫోటో అయితే ఫేక్ ఫోటో. ఏదన్నా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వండి. గ్రూప్లలో క్రియేట్ చేసే ముందు మాకు సమాచారం ఇస్తే ఒకసారి నిజమా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాత గ్రూప్లలో క్రియేట్ చేస్తే ఏం కాదు.
కానీ అనవసరంగా క్రియేట్ చేస్తే జనాలు భయపడతారు. జనాలు భయపడే ఇష్యూ. మరీ మీరు ఇళ్లలో ఫోటో తీసారు కాబట్టి ఫోటో తీసినట్టు వస్తే జనాలు భయపడతారు. అది మరీ ఇళ్లలోకి పులి అనేది రాదు. అట్లాంటి ఏమైనా స్ప్రెడ్ చేసే ముందు ఒకసారి డిపార్ట్మెంట్కి సమాచారం ఏంటి, స్ప్రెడ్ చేయడం కూడా నేరం అవుతుంది. జిల్లా అటవీ శాఖ మనకు నిన్న ఇక్కడ 10 బృందాలుగా నిన్న రాత్రి ఇలా సమాచారం వచ్చింది. పొద్దునేమో ఈ ఫోటో అనేది సర్క్యులేట్ చేయడం జరిగింది. రాత్రి పూట అదే పనిగా 10 బృందాలు చేసుకొని ఒక డ్రోన్ టీం తీసుకొని థర్మల్ డ్రోన్ కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్నిటి కూడా జల్లడి పట్టాల్సిన అవసరం పడింది. ఈ సోషల్ మీడియా తర్వాత వాట్సాప్ వీటిలో ఎప్పుడైతే మీరు షేర్ చేస్తున్నారో దయచేసి అది వెరిఫైడ్ అయితే కనుకనే షేర్ చేయండి. ఎటువంటి అనుమానం ఉన్నా కానీ ముందస్తుగా మీరు మన అటవీ శాఖలో మన రేంజ్ ఆఫీసర్ ఉన్నారు, లోకల్లో బీట్ ఆఫీసర్ ఉన్నారు, ఇక్కడ సంబంధిత స్టాఫ్ అందరు ఉన్నారు. దయచేసి అందరికి వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఇప్పుడు ఆ శివారం ఊరు దగ్గర పులి సంచారం ఉంది అనేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 15 నిమిషాల లోపల కూడా మన స్టాఫ్ చేరుకొని దూర ప్రాంతాల్లో దూర విలేజెస్ లో కూడా మన స్టాఫ్ కూడా అతి త్వరలో వెళ్ళేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే జెన్యున్ గా ఉంటే టైగర్ ట్రాకింగ్ అయినా మానిటరింగ్ అయినా ఈజీగా అవుతుంది. అదే ఇలాంటి ఇమేజెస్ అయినా కానివ్వండి ఇలాంటివి సృష్టించి మీరు కనుక చేస్తే ఎక్కడైతే స్టాఫ్ ఉండాలో అక్కడ కాకుండా ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం వస్తుంది. ఆ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఇటువైపు రావాల్సిన ఇదంతా ఉంది. దాని తర్వాత తగిన చర్యలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా జరగకుండా చూడండి. ఇప్పుడు ఈ రాత్రి అంతా కూడా ఏదైతే అనవసరంగా జనాలు కొంచెం భ్రాంతికి గురయ్యారు, కొంచెం ప్యానిక్ గురయ్యారు, అదంతా కూడా లేదు. అతనే వచ్చి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ వ్యక్తి కూడా వచ్చారు. ఇదే ప్రాంతంలో మేమంతా కూడా 5-6 గంటలు అన్ని కూడా ఉన్నాం. అనవసరంగా వేరే దగ్గర ఎక్కడైతే ఉండాలనో అక్కడ ఉండాలి. ఇప్పుడు మన కాపర్లు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎంత బాగుంది. ప్రజల నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకు సర్పంచ్లు కూడా ఎన్నిక అయినారు, అక్కడ వార్డ్ మెంబర్లు ఉన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రస్టెడ్ మీరు అధికారులకు కానివ్వండి, మనకు సంబంధిత మన బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా వ్యక్తులకైనా కానీ ఇవ్వండి. అక్కడ నుంచి వెరిఫై చేసి ఓకే అక్కడ ఉందంటే మేమే అక్కడ ఉన్న గ్రామాల్లో అవేర్నెస్ చేయడం జరుగుతుంది. పులి కదలిక కనుక ఉంటే మేము మీకు అవేర్నెస్ చేస్తాము. తప్పనిసరిగా వచ్చేసి ఇక్కడ పులి కదులుతుంది, దయచేసి రాత్రి పూట అయినా మళ్ళీ పొద్దున పూట ఏదైతే ఉందో మీ సంచారం ఎలా ఉండాలో దానికి తగి జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మేము పర్సనల్ గా మేము ఉంటున్నాం. నేను ఇదే ప్రదేశంలో నేను 5-6 గంటలు నేను ఇక్కడ నిన్న వెచ్చించాను ఇలాంటి పుకారు వస్తుందంటే. కాబట్టి దయచేసి మీరు ఏదైతే షేర్ చేస్తున్నారో దాన్ని కొంచెం జాగ్రత్తగా చేయండి. ఏమున్నా కానీ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రమే, వెరిఫైడ్ ఉంటే మాత్రమే చూడండి. ఎటువంటి కమ్యూనికేషన్ ఉన్నా కానీ ఈ మంచిర్యాలకు సంబంధించిన కమ్యూనికేషన్ మీకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇస్తారు. ఆయన ప్రెస్ నోట్ ఇస్తే కనుక దాన్ని మాత్రం మీరు నమ్మండి. మిగతా వాటిని మాత్రం ఇలా అలజడులు మాత్రం నమ్మకండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.